ఎస్ చూడండి, మనకు డెన్స్ కనెక్టివ్ టిష్యూని తెలుసుకునే ముందర మనకు కావాల్సింది ఏంటంటే డయాగ్రామ్ వస్తే చూడాలి. ఫస్ట్ డెన్స్ రెగ్యులర్ ఫైబ్రస్ టిష్యూ, డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ రెగ్యులర్ ఫైబ్రస్ టిష్యూ. చూడండి, ఇది కొల్లాజన్. నెక్స్ట్ ఫైబ్రోసైడ్స్ ఉంది, ఫైబ్రోసైడ్స్. ఓకే, డెన్స్ రెగ్యులర్ ఫైబ్రస్ టిష్యూ. ఇప్పుడు ఈ డెన్స్ కనెక్టివ్ టిష్యూ అనేది మనకు రెండవది. దేంట్లో కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ 1, 2, 3 దీంట్లో 2 రకాలు ఉన్నాయి. అది ఏంటంటే చూడండి, ఇదొకటి, ఇదొకటి. రైట్, ఇప్పుడు ఇంకా మనం ఇక్కడే ఉన్నాం, ఇంకా ఈ స్కెలిటల్ ఫ్లూయిడ్ ఇంకా పోలేదు. ఓకే రైట్, చూద్దాం. డెన్స్ కనెక్టివ్ టిష్యూ ఏముంటాయి, దీంట్లో మోర్ ఫైబర్స్ ఉంటాయి, కానీ ఫ్యూ సెల్స్, ఎక్కువ ఫైబర్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఎక్కువ ఫైబర్స్ ఉన్నాయి, సెల్స్ తక్కువ ఉన్నాయి. మోర్ ఫైబర్స్ కానీ సెల్లు తక్కువ ఉన్నాయి. ఇది ఎలా ఉంటుందంటే వెరీ లిటిల్ గ్రౌండ్ సబ్స్టాన్స్, వెరీ లిటిల్ గ్రౌండ్ సబ్స్టాన్స్ ఉంటుంది. డెన్స్ కనెక్టివ్ టిష్యూ అనేది వెరీ లిటిల్ గ్రౌండ్ సబ్స్టాన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫైబర్స్, గుర్తుపెట్టుకోండి, అరేంజ్మెంట్ ఆఫ్ ఫైబర్స్ని బట్టి డెన్స్ కనెక్టివ్ టిష్యూ అనేది మళ్ళీ 3 విధాలుగా డివైడ్ అయింది, కేవలం ఫైబర్స్ని బట్టే. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఫైబర్స్ ఎక్కువ ఉన్నాయి ఈ సెల్లో, దీంట్లో సెల్స్ తక్కువ ఉన్నాయి. అంటే ఏంది, ఫైబర్స్ యొక్క అరేంజ్మెంటు రకరకాలుగా ఉంటుందని అర్థం. దీన్ని బట్టి 3 విధాలుగా డివైడ్ అయింది. చూద్దాం. డెన్స్, ఫస్ట్ది డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. ఇదేంటి, డెన్స్ రెగ్యులర్ ఫైబ్రస్ టిష్యూ. చూద్దాం. డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, దీంట్లో ఏముంటాయి, కొల్లాజన్ ఫైబర్స్ ఆర్ అరేంజ్డ్ ప్యారలల్ టు వన్ అనదర్. కొల్లాజన్ ఫైబర్స్ అరేంజ్డ్ ప్యారలల్ టు వన్ అనదర్ ఇన్ బండిల్స్. ఏ విధంగా, ఇన్ బండిల్స్. టెండాన్ విచ్ అటాచ్ ది స్కెలిటల్ మజిల్స్ టు బోన్స్. అంటే కండ నుంచి ఎముకకు పట్టుకుంటే టెండాన్ అంటారు. టెండాన్ అటాచ్ ది స్కెలిటల్ మజిల్ టు బోన్, దీన్ని ఏమంటారు, టెండాన్. సో దీనికి షార్ట్ కట్. లిగమెంట్స్ అటాచ్ బోన్ టు అనదర్ బోన్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. మీరు బాగా ఆలోచిస్తే ఈ టెండాను లిగమెంట్ ఏ టిష్యూ అని అడుగుతాడు ఎగ్జామ్లో. వాడు డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అంటాడు, చూడండి, ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్ ఉంది. రెండవది డెన్స్, ఇంతకుముందేమో రెగ్యులర్, ఇప్పుడేమో ఇర్రెగ్యులర్ ఫైబ్రస్ టిష్యూ. ఇది డెన్స్ ఇర్రెగ్యులర్ ఫైబ్రస్ టిష్యూ. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎలా ఉంది, ఇర్రెగ్యులర్ ఉంది లేదా. కొల్లాజన్ ఫైబర్స్ ఉన్నాయి కానీ బండిల్స్ ఉన్నాయి, ఫైబ్రస్ సెల్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. చూడండి, వేరు వేరు ఉన్నాయి. ఇక్కడ ఏదో కొత్తగా ఉంది, మనం చూద్దాం ఏందనేది. ఇప్పుడు ఇది ఏంటంటే డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. ఇన్ దిస్ టైప్ ఆఫ్ డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ బండిల్స్ ఆఫ్ కొల్లాజన్ ఫైబర్స్ ఆర్ ఇర్రెగ్యులర్లీ అరేంజ్డ్. ఎలా ఉంటాయి, బండిల్స్ ఆఫ్ కొల్లాజన్ ఫైబర్స్. ఇక్కడకుండి కేవలం కొల్లాజన్ ఫైబర్స్ కాదు, బండిల్స్ ఆఫ్ కొల్లాజన్ ఫైబర్స్. ఇక్కడేమో ఇంతకుముందు దాంట్లో ఏమో మనకు ఏమని ఇచ్చినాడు, జస్ట్ కొల్లాజన్ ఫైబర్స్ ఇంతకుముందు దాంట్లో. ఇప్పుడు ఏంది, కొల్లాజన్ ఫైబర్సే బండిల్స్ ఉన్నాయి. సో బండిల్స్ ఆఫ్ కొల్లాజన్ ఫైబర్స్ ఆర్ ఇర్రెగ్యులర్లీ అరేంజ్డ్. దీంట్లో పెరియోస్టియం, ఎండోస్టియం, పెరికార్డియం, హార్ట్ వాల్యూస్, జాయింట్ క్యాప్సూల్స్, డీప్ రీజన్స్ ఆఫ్ ది డెర్మిస్ ఆఫ్ ది స్కిన్ కంటైన్ ఆర్ మేడప్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ టిష్యూ. నేను ఇప్పుడు ఏదైతే చెప్పినానో ఈ భాగాల లోపల ఈ డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అనేది లోపల ఉంటుంది అన్నమాట. నేను మళ్ళీ చెప్తా, దీన్ని బాగా పట్టుకోండి. కొల్లాజన్ ఫైబర్స్ చెప్పట్లేదు వీడు, బండిల్ ఆఫ్ కొల్లాజన్ ఫైబర్స్ చెప్తున్నాడు. ఇది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఇంతకుముందు దాంట్లో కేవలం కొల్లాజన్ ఫైబర్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ప్యారలల్ ఉంటాయని చెప్పినాడు. ఏది, డెన్స్ రెగ్యులర్ కింద, ఇది ఇర్రెగ్యులర్ కాబట్టి చెప్తున్నాడు. పెరియోస్టియం, ఎండోస్టియం, పెరికార్డియం, హార్ట్ వాల్యూస్, జాయింట్ క్యాప్సూల్స్ అండ్ డీప్ రీజన్స్ ఆఫ్ ది డెర్మిస్ ఆఫ్ స్కిన్లో ఈ టిష్యూ ఉంటుంది. ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ.
elastic connective tissue is mainly made up of yellow elastic fibers. Capable of considerable extension and recoiling. This elastic connective tissue can recoil to its original shape. తన యథాస్థాన షేప్కి వచ్చేస్తుంది. ఎప్పుడు వెన్ ద ఫోర్సెస్ ఆఫ్ స్ట్రెచ్ ఆర్ రిలీజ్డ్, అంటే రబ్బర్ బ్యాండ్ మాదిరి. ఎప్పుడైతే ఫోర్సెస్ ఆఫ్ స్ట్రెచ్ ఆర్ రిలీజ్ అయినప్పుడు తన నిజ స్వరూపానికి వచ్చేస్తుంది. ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఎక్కడ జరుగుతుంది? అక్కర్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది ఆర్టరీస్. ఎస్, ఇన్ ద వాల్స్ ఆఫ్ ది ఆర్టరీస్. వోకల్ కార్డ్, ట్రాకియాలో ఉంటుంది, బ్రాంకైలో ఉంటుంది, మరియు ఎలాస్టిక్ లిగమెంట్స్ ప్రజెంట్ బిట్వీన్ వర్టిబ్రే. వెన్నెముకకి మధ్యన ఇది ఎలాస్టిక్ లిగమెంట్స్ ఉంటుంది. దీని లోపల ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. చూడండి, వీడు ఏమంటారంటే ఇన్ అడిషన్ టు ద అబోవ్ మెన్షన్డ్ కనెక్టివ్ టిష్యూ, అంటే మనం పైన ఏదైతే మాట్లాడినామో కనెక్టివ్ టిష్యూస్ దాంతో పాటు ఒకటి ఉంటుందంట, మ్యూకస్ కనెక్టివ్ టిష్యూ అక్కర్స్ యాజ్ ఫీటల్. Mucous connective tissue occur as fetal or embryonic connective tissue. Mucous connective tissue is present in the umbilical cord. ఇది ఇంపార్టెంట్. ఓకే, అంబిలికల్ కార్డ్ అంటే ఏంది? అమ్మకు బిడ్డకు మధ్యన ఒక పేగు ఉంటుంది పుట్టినప్పుడు, అది అంబిలికల్ కార్డ్. దాని లోపల ఏముంటుందంటే ఇది ఉంటుంది, మ్యూకస్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. అందుకే వాడు ఫీటల్ ఎంబ్రియానిక్ కనెక్టివ్ టిష్యూ అని పేరు పెట్టాడు దీనికి. సో మ్యూకస్ కనెక్టివ్ టిష్యూకి ఏమన్నాడు? దీనికి ఇంకో పేరు ఫీటల్ కనెక్టివ్ టిష్యూ లేదా ఎంబ్రియానిక్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పినాడు. సో దీని లోపల ఇది ఏ రూపంలో ఉంటుందంట? హర్టోన్స్ జెల్లీ రూపంలో ఉంటుంది. మ్యూకస్ కనెక్టివ్ టిష్యూ, ఫీటల్ ఎంబ్రియానిక్ కనెక్టివ్ టిష్యూ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద అంబిలికల్ కార్డ్ యాజ్ వార్టోని జెల్లీ. ఇది ఏ రూపంలో ఉంటుంది అంటే జెల్లీ రూపంలో ఉంటుంది. అది కూడా హార్టన్స్ జెల్లీ రూపంలో ఉంటుంది. ఓకే, ఈ టిష్యూ జెల్లీ రూపంలో ఉంటుంది, దాని పేరే హార్టన్స్ జెల్లీ రూపం. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకే.